శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. 8 మార్చి 2026 నుంచి 14 మార్చి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందుగా గ్రహ స్థితుల గురించి తెలియచెప్పుకుందాం. వక్రించిన గురువుగారు మిథున రాశిలో, కేతు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రవి రాహు బుధ కుజ కుంభరాశిలో, అలాగే శుక్రాచార్యుల వారు శని గారు ఇద్దరు మీనరాశిలో సంచారం చేస్తూ ఉండగా గురువుగారి వక్రత వీడింది. చంద్రుని యొక్క గమనము మకర రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇది ఒక్క మార్పే ఈ వారంలో జరిగి ఉన్నది. గ్రహ స్థితుల యొక్క సమ్మేళనాల ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, మనము కిందటి వారం కూడా చెప్పుకుని ఉన్నాము. బుధ కుజ రవి రాహు 4 గ్రహాలు చతుర్గ్రహ కూటమి అంటాం. 4 గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి. ఇది దేశకాలమాన పరిస్థితులకి అంతగా మంచిది కాదు. అయితే వ్యక్తిగత జీవితంలో ఈ చతుర్గ్రహ కూటమి యొక్క దుష్పరిణామాలు ఏమీ ఉండబోవు, కానీ కలయికలు, రవి రాహు కలయికలు, అలాగే కుజరాహు కలయికలు వ్యక్తి మీద కొంత ప్రభావాన్ని చూపిస్తాయి. అవి ఏమిటి అంటే, ఈ కుజరాహు కలయిక సర్పదోషాన్ని సూచిస్తూ ఉండగా రవిరాహు కలయిక పితృవంశ దోషాన్ని సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఎవరి జన్మజాతకంలో అయితే కుజదోషము కానీ, సర్పదోషము కానీ, అలాగే పితృవంశ దోషం కానీ ఉన్నట్లయితే వారు పరిహారాలు చేసుకొని లేకపోయినా, ఇప్పటి వరకు ఉంది అని తెలుసుందనుకోండి, చాలా మందికి తెలుస్తుంది. వారు ఈసరికే జాతకం చెప్పించుకొని ఉంటారు, లేకపోతే వారే చూసుకొని ఉంటారు. మనకి జాతకంలో బలానా దోషం ఉంది అని చెప్పి గ్రహిస్తారు, తెలుసుకొని ఉంటారు. వారు పితృవంశ దోషానికి నివారణ చేసుకోవచ్చు, ఇంకా ఒకవేళ కుదరకపోతే చేసుకోకపోవచ్చు. అలాంటి వారు కానీ, సర్పదోష నివారణ చేసుకున్నవారు కానీ, ఇప్పటి వరకు చేసుకునేవారు కానీ ఎవరైనా సరే ఈ దోషం జాతకంలో ఉన్నది అంటే మటుకు ఈ రవి రాహు కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం అనేది చాలా చాలా మంచిది. చెప్పదగ్గ సూచన కూడా, ఎవరికైనా ఏదైనా ఒక దోషం ఉంది అన్నప్పుడు ఆ దోష పరిహారం పూర్తిగా జరిగేంత వరకు స్తోత్ర పారాయణాలు కూడా చేసుకోవాలి. అంటే ఆ పరిహారాలు ఏమేమి చేసుకోవాలో అవి చేసుకుని ఈ స్తోత్ర పారాయణాలు కూడా చేసుకుంటూ ఉండాలి. గోచారంలో ఆ గ్రహాల యొక్క ఇబ్బందులు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ గ్రహాల కలయికలు కానీ, దృష్టి కానీ, సమ్మేళనాలు కానీ, స్థితి సంచారం కానీ ఏదైనా కనిపించినప్పుడు కొద్దిగా ఆ షేకింగ్ ఉంటుందన్నమాట. కాబట్టి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ఆ గ్రహాలకి చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దీని మీదనే గురువుగారి యొక్క దృష్టి ఉంది. అంటే మీరు ఏ రకమైనటువంటి పరిహారాలు చేసుకుని ఉంటారో, ఇప్పుడు ప్రస్తుతం ఏ రకమైన స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఉంటారో చాలా అద్భుతమైనటువంటి మనశ్శాంతి కలుగుతుంది. ఇప్పుడు ప్రత్యేకంగా పరిహారం జరిగిందండి అని చెప్పడానికి రాదు. అవి అదివరకే జరిగిపోయి ఉంటాయి. మీరు పరిహారాలు చేసుకున్నప్పుడే జరుగుతుంది, ఆ దోషం పోతుంది. అయితే ఇప్పుడు గురువు బలం కూడా ఇక్కడ మనకి లెక్కలోకి తీసుకోవాలన్నమాట, పరిగణనలోనికి తీసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ పరిహారాలు పాటించుకోండి. అలాగే ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉన్న కారణం చేత మానసికమైనటువంటి దృఢత్వం బాగా పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారంలో ఇతరత్ర గ్రహాల యొక్క సంచారం ఏమీ లేదు కాబట్టి, ఇతర రాసుల్లోకి వెళ్ళేటటువంటి గ్రహస్థితులు ఏవి లేవు కాబట్టి, ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహస్థితులనే మనం పరిగణనలోనికి తీసుకుంటూ, అలాగే చంద్రుడి యొక్క గమనాన్ని మకర రాశిలోకి తీసుకుంటూ ఫలితాలు తెలియచెప్పుకుంటూ ఉందాము. చెప్పిన పరిహారాలు తప్పక పాటించండి, మనశ్శాంతి పొందండి. ఇక రాసుల్లోకి వెళ్దాం. సింహరాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ 3 గ్రహాల అనుకూలత చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. లాభ స్థానంలో గురువు గారి యొక్క సంచారం బాగుంది. అనుకోని విధంగా లాభాలు బాగున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. చక్కగా దగ్గర ప్రయాణాలన్నీ లాభించే విధంగా ఉన్నాయి. మీ
మనోబలం పెరిగే విధంగా ఉంది. ఏదైనా చెయ్యి జారినటువంటి వస్తువులు బాగా జ్ఞప్తి అందించుకుంటారు. దానివల్ల ఇంకా విలువైన వస్తువుల్ని అతి భద్రంగా దాచుకోవాలి అనేటటువంటి ఆ భద్రతని ఏర్పాటు చేసుకుంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా కూడా తెలియచేస్తూ ఉన్నాను. అయితే జాగ్రత్తల అంశాలు చాలా ఉన్నాయి. గురుబలం బాగుంది, లాభస్థానంలో గురువుగారు ఉండి చాలా చాలా మేలు చేస్తున్నారు. కానీ సప్తమ స్థానంలో 4 గ్రహాల యొక్క సంచారము, రాశిలో కేతు గారి యొక్క సంచారము మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతోంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఆరోగ్య విషయంలో ఔషధ సేవ అవసరం అవుతోంది. పబ్లిక్ రిలేషన్స్ విషయంలో ఏదైనా నిందలు ఉంటాయా అనేటటువంటి భయం ఉంటుంది, ఆలోచన ఉంటుంది. దానికి తగినట్టుగానే ఎవరైనా మీ మీద అపనిందలు వేసి మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రాజకీయ నాయకుల యొక్క అండదండ కాస్త తగ్గే విధంగా కనిపిస్తోంది. రాజకీయ నాయకులకి కూడా పై అధికారుల యొక్క సపోర్టు అంతగా కనిపించబోవడం లేదు. వాళ్ళకి కూడా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితే ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత అంతగా కనబడడం లేదు. అంతేకాదు, వివాహం కాని వారికి మంచి సంబంధాలు వస్తున్నాయా, వివాహం త్వరగా కుదుర్చుకుందామా అనేటటువంటి ఆలోచనలు ఉన్నా కూడా అవి అంతగా లాభించడం లేదు, ఫలించడం లేదు. ఇంకా వెతకవలసి వస్తోంది సంబంధాలు. ఓర్పు కలిగి ఉండాలి ఈ విషయంలో. అష్టమ శని సంచార దోషం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. ఏ పనులు ముందరికి వెళ్ళనివ్వకుండా చేస్తోంది. శనిగారికి ఒకసారి తైలాభిషేకం చేయండి. నవగ్రహాలకి తప్పనిసరిగా స్తోత్రపారాయణలు చేయండి. వీలైతే ఒకసారి హోమం చేసుకోండి, లేదంటే స్తోత్రపారాయణాలు చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితులు అంతగా బాలేనప్పుడు చాలా రోజుల నుంచి స్తంభించి ఉన్నాయా అన్నట్టుగా ఉంది. ఫలితాలు అంత పూర్తిగా అనుకూలమైన ఫలితాలు కాదు. కాబట్టి పరిహారాలకి తప్పనిసరిగా ప్రాధాన్యతనివ్వండి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు కానీ, స్త్రీలు కానీ, విద్యార్థులు కానీ, ఎలాంటి వారికైనా, ఏ డివిజన్ వారికైనా శారీరక శ్రమ ఎక్కువగానే ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే కుటుంబ జీవితంలో కూడా చాలా వరకు మనశ్శాంతి తగ్గే విధంగా కనిపిస్తోంది. మాతృవర్గ రీత్యా అలాగే ఉంది, పితృవర్గ రీత్యా అలాగే ఉంది. అలాగే ఏదైనా ఒక కష్టాన్ని నమ్మి ఆ కష్టంతోనే ముందరికి వెళ్దాము అనుకుంటే ఆ కష్టము కష్టంగానే కనిపిస్తోంది తప్ప ఎక్కడా ప్రయోజనాలు కనిపించబోవడం లేదు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము చాలా బాగుంది, విజయావకాశాలను ఇస్తోంది. అయితే అంతకు ముందర మీరు ప్రారంభించినటువంటి పనులు ఏవైతే ఉండి మీరు బ్రహ్మాండంగా కృషి చేస్తూ ఉన్నారో కనీసం 50% పనులు అయిపోయి మీకు ఆ ఉత్సాహం అనేది వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే రుణభారాలు తగ్గడానికి ఈ గురువుగారి వల్ల అనుకోకుండా వచ్చేటటువంటి ధనము ఏదైతే ఉందో ఆ ధనము మీరు రుణాలు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే ఈ సప్తమ స్థానంలో ఏర్పడి ఉన్నటువంటి పితృదోషం కానీ, సర్పదోషం కానీ తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసి తగ్గించుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం.